ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్యగా పేర్కొంటారు కదా. ఈరోజు ఎటువంటి విధి విధానాలను అవలంబించాలంటారు? నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేషులను మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ, హరిన్ పతిసేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నడును నాశనము లేదు గదమ్మ ఈశ్వరి. రుక్మిణీదేవి గౌరీదేవిని కృష్ణుణ్ణి నాకు భర్త చెయ్యమంటూ ప్రార్థిస్తుంది. అలా చుక్కల అమావాస్య నాడు ప్రతి అవివాహితుడు చేయాల్సిన పని గౌరీదేవిని అర్చించడం. అద్భుతమైన గౌరీదేవి యొక్క మూర్తిని ప్రతిష్ఠించి రోజంతా ఉపవసించి ఆ పూజ అయిన తరువాత ఆ రక్షను ధరించి ఆ దేవతామూర్తిని ఆరాధించగలిగితే తప్పక వివాహం అవుతుంది అన్నది శాస్త్రవచనం. వివాహితులైన వారు ఈ చుక్కల అమావాస్య వ్రతాన్ని చేస్తారు. 100 చుక్కలను పెట్టి ఆ దేవిని ఆరాధిస్తూ ఆ చుక్కల మీద దారపు పోగులు ఉంచి పూజ అయిన తరువాత ఆ దారాన్ని దండగా మార్చుకొని ధరిస్తారు. 100 చుక్కలు 100 సంవత్సరాల జీవన ప్రమాణానికి సంకేతంగా భావిస్తూ తన మాంగళ్యాన్ని కాపాడమంటూ ఆ తల్లిని అద్భుతంగా అర్చించేటువంటి క్రమాన్ని చుక్కల అమావాస్య నాడు అందరూ పాటిస్తూ ఉంటారు. దక్షిణాయనంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య ఈ చుక్కల అమావాస్య. దక్షిణాయనము అమావాస్య పితృదేవతలు మనకు చాలా దగ్గరగా వచ్చే ముహూర్తం. అందుకే పితృదేవతల ప్రీత్యర్థం తర్పణాలు ఇవ్వటము, దాన ధర్మాలు చేయటము ఈ పర్వదినాన చెయ్యాలి. అలానే దీప పూజ, పీటల మీద దీపస్తంభాలు ఉంచి దేవతామూర్తిని గౌరీదేవిని దీపకాంతులలో ఆరాధిస్తే ఈ దక్షిణాయనంలో వచ్చే చీకటి నీలో అజ్ఞానాన్ని పెంచుతూ కామోపభోగాల వైపు నీ ఆలోచనను మళ్లించకుండా భగవదారాధన, సత్క్రియాచరణ వీటి వైపు నీ దృష్టిని మళ్లిస్తుంది. ఇలా గౌరీ పూజ, పితృదేవతల ఆరాధన, దీపాలతో దేవీ ఆరాధన, ఈ 3 చుక్కల అమావాస్య నాడు మనం ఆచరించాల్సిన విధి విధానాలు. తద్వారా శ్రేయస్సును పొందుతూ జీవితాన్ని అభ్యుదయ పథంలో ముందుకు నడిపించవచ్చు.